మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. నందగిరి హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ అన్నది ఒక హౌసింగ్ సొసైటీ. నివాసం ఉండటం కోసం సర్కారు వారు ఆ రోజుల్లో వ్యక్తులకి ఈ సొసైటీ ద్వారా సర్కారు భూమిని అలాట్ చేయడం జరిగింది. ఇట్ ఇస్ ఎ రెసిడెన్షియల్ సొసైటీ. ఈ సొసైటీ పక్కన ప్రతిష్టాత్మకమైనటువంటి జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ కూడా ఉంది. జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ అన్నది ఇండియాలోనే వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ హౌసింగ్ సొసైటీ. జూబ్లీ హిల్స్ సొసైటీ ఈజ్ వన్ ఆఫ్ ది సొసైటీ విచ్ ఈజ్ ఎ డెట్ ఫ్రీ సొసైటీ. మన రాష్ట్రంలో డెట్ ఫ్రీ సొసైటీలు చాలా తక్కువ. క్యాష్ రిచ్ సొసైటీలు యూ కెన్ కౌంట్. జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ ఈజ్ వన్ ఆఫ్ ది సొసైటీ విచ్ ఈజ్ ఎ డెట్ ఫ్రీ సొసైటీ అండ్ ఇట్స్ ఎ క్యాష్ రిచ్ సొసైటీ విచ్ ఈజ్ 80% to 8. ఈ రెండు సొసైటీల యొక్క ల్యాండ్కి మధ్యలో కొంత సర్కారు వారి భూమి ఉండటం జరిగింది. జూబ్లీ హిల్స్ సొసైటీలో ఉన్న ప్లాట్లకి జూబ్లీ హిల్స్ సొసైటీ యొక్క నిబంధనల ప్రకారం అలాట్మెంట్ జరిగింది. కన్వెన్స్ డీడ్లు ఎగ్జిక్యూట్ చేశారు. తద్వారా దానికి సంబంధించినటువంటి మున్సిపల్ అప్రూవల్స్ కూడా ఇళ్ళు కట్టుకోవడానికి ఇచ్చారు. సో ది బైలాస్ ఆఫ్ జూబ్లీ హిల్స్ సొసైటీ హ్యావ్ దేర్ ఓన్ బైలాస్. And every sale deed, please appreciate, every sale deed of Jubilee Hills Society is a conditional sale deed. They are not absolute sale deeds. And every member is bound by the bylaws. Any member violating any bylaw, the society has the right to restore the plot. That was the intention which the society plots were allotted. Same case with the Nandagiri Hills Society also. ఈ రెండు సొసైటీల మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని 2012లో అప్పటి ప్రభుత్వం అమ్మకానికి పెట్టారు. అప్పుడున్న అనుమతి గ్రౌండ్ ఫ్లోర్, 4 అప్పర్ ఫ్లోర్స్ అండ్ 5 to 7 సెల్లార్స్. 2013లో ఉన్న నిబంధనల ప్రకారం, అమ్మకపు నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చింది ఈ ప్రాంతానికి మాత్రమే. 2013 నుంచి అనధికారంగా ఈ కొండని తవ్వటం మొదలుపెట్టి, మనందరికీ తెలుసు మనం డక్కన్ పీఠభూమి మీద ఉన్నాం. డక్కన్ పీఠభూమి అంటే హార్డ్ ఇన్సైటివ్ రాక్స్. ఈ హార్డ్ ఇన్సైటివ్ రాక్స్ని 100 మీటర్ల లోతుకి తవ్వి కొండని తినేయటం జరిగింది. మొట్టమొదటి స్కామ్ ఏంటంటే నందగిరి కొండ లేదు ఇప్పుడు. నందగిరి హిల్స్ పేరులో ఉంది కానీ నేతి బీరకాయలో నెయ్యంతుందో నందగిరి హిల్స్లో హిల్ కూడా అంతే ఉంది. ఈ కొండని తినేయటం జరిగింది. 100 మీటర్ల లోతుకి తవ్వితే మున్సిపాలిటీ వారు మొత్తం తవ్వాక కళ్ళు తెరిచి నువ్వు కొండను ఎలా తవ్వావు అని పనిష్మెంట్ వేశారు. దానికి వారు 23 కోట్లు కట్టి తప్పించుకున్నారు పెనాల్టీగా. కొండ లేదు ఇప్పుడు, కొండ ప్లేస్లో లోయ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జూబ్లీ హిల్స్ సొసైటీలో పార్ట్ ఆఫ్ ది ప్లాట్ అమ్మచ్చా? ఒకవేళ అమ్మటం జరిగితే జూబ్లీ హిల్స్ సొసైటీలో ఏదైనా ప్లాట్ నివాసం కోసం ఇచ్చింది రోడ్ల కోసం అమ్మచ్చా? అమ్మకూడదు. బైలా 42 is very clear. You can't sell the plot for road purpose or giving access to somebody else. అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు పోయాక మిగిలిన 470 గజాలు కూడా నెట్ వెంచర్స్ అన్న పేరుతో మళ్ళీ రిజిస్టర్ అయింది. ఈ రెండు బుక్కలు చూపిస్తూ ఈలోగా రోడ్ నెంబర్ 45 కమర్షియల్ అయిపోవటం వల్ల సర్కారు 30 మీటర్ల ఎత్తు వరకు బిల్డింగ్లు కట్టుకోవచ్చు అని చెప్పి GO 365 ఇచ్చారు. 45కి నుంచి ఉన్న ప్లాట్లకి. ఆ 45 ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తుంటే 1351 is one of the plot abutting రోడ్ నెంబర్ 45, బట్ దట్ ఈజ్ ఓన్లీ 1300 square yards. ఆ ప్లాట్ను చూపించి జూబ్లీ హిల్స్ 45కి ఏదైతే అప్రూవల్ ఉందో ఆ అప్రూవల్ మొత్తం ప్లాట్ నెంబర్ 1 ఆఫ్ నందగిరి హిల్స్కి తీసుకున్నారు. లోయ తవ్వినాడే మెన్సీరే ఇంటెన్షన్ ఉంది. ఎందుకంటే కొండ అమ్మినప్పుడు ఇది 100 మీటర్ల ఎత్తులో ఉన్న కొండ, రోడ్ నెంబర్ 45 100 మీటర్ల కింద ఉంటుంది. కొండ తవ్వినాడే వాళ్ళకి తెలుసు ఇలా మధ్యలో ఒక ప్లాట్ ఉంది, ఆ ఒక్కటే కొనేసుకుంటే మనం ఇండియా పాకిస్తాన్ కలిపేసుకోవచ్చు. ఏదైనా ఒక ప్రాపర్టీ ఆక్షన్కి వచ్చిందంటే, ఒక అమ్మాయిని పెళ్లి చూపులకు వెళ్ళామంటే చూస్తాం కదా, ఒక ప్రాపర్టీ ఆక్షన్కి వచ్చింది, ఆ ప్రాపర్టీకి అప్రోచ్ రోడ్ ఎలా ఉంది, ఆ ప్రాపర్టీ చుట్టుపక్కల ఎలా ఉన్నాయి, అది కొండ లోయ ఏంటి చూస్తాం కదా. ఆక్షన్ పెట్టింది ఈ ప్రాపర్టీ అండి, ఇలా ఉన్నది. దీనికి ఎంట్రన్స్ ఇచ్చింది ఓన్లీ ఇక్కడే, ఇంకెక్కడా ఎంట్రన్స్ లేదు. ఈ ఎంట్రన్స్లోంచి ఈ ప్రాపర్టీని 5 ఫ్లోర్లు డెవలప్ చేసుకోమన్నారు. వాళ్ళకి ఇచ్చినట్టు గూగుల్ మ్యాప్ చూస్తే ఇది కొండ నందగిరి. ఇప్పుడు గిరి లేదు, ఈవి గిరి గారు లేదు, ఈ గిరి లేదు, ఓన్లీ వేరే గిరి నడుస్తుంది ఇక్కడ. ఈ కొండ కాస్త మొత్తం కొట్టేయడం జరిగింది. ఇప్పుడు ఇది రోడ్ నెంబర్ 45, ఈ మధ్యలో ఈ ప్లాట్ హౌసింగ్ ప్లాట్. ఈ హౌసింగ్ ప్లాట్ కొని ఈ రోడ్డు చూపించి దీనికి అప్రూవల్.
అందుకే కొంచెం వింటానికి బాగుండకపోయినా ఇది కుక్క, ఇది తోక, ఈ తోక ఈ కుక్క నడుస్తుంది. దీని అప్రూవల్ ఉంటే ఎవడన్నా కొనుక్కుంటే దానికి ఎక్స్టెండ్ చేస్తారు. కానీ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మన జూబ్లీ సొసైటీలోనే ఒక కార్నర్ ప్లాట్ ఉంది, ఒక పెద్ద ఆయన చెప్పచ్చులేండి, పట్ల పేరు చెప్పచ్చు, హెరిటేజ్ కంపెనీ ఎండి నాగరాజుల నాయుడు, ది గ్రేట్ పవర్ఫుల్ మ్యాన్. ఆ మనిషికి ఒక కార్నర్ ప్లాట్ ఉంది, జూబ్లీ సొసైటీ మెంబర్. ఆ ప్లాట్లో 110 మీటర్లు ఫ్రంటేజ్ అని ఉంది. ఉంటే మాస్టర్ ప్లాన్లో అది 100 మీటర్లు చూపించారు. ఆయన ప్లాన్ అప్రూవల్కి వెళ్తే నీ ప్లాట్లో 10 మీటర్లు తేడా ఉంది మాస్టర్ ప్లాన్కి ప్లాట్కి, విల్ నాట్ గివ్ ది ప్లాన్ అప్రూవల్ అన్నారు. నువ్వు వెళ్ళి మాస్టర్ ప్లాన్ కరెక్ట్ చేయించుకురామన్నారు. మాస్టర్ ప్లాన్ కరెక్ట్ చేయించుకురావాలా? గ్రౌండ్లో కనిపిస్తుంది, ఖాళీగా ఉంది, బట్ సీల్డెడ్ ఉంది 110 మీటర్లు, అది కనపడదండి. దీనికి మట్టుకు ఇస్తారు అప్రూవల్స్. పైన కనపడుతుంది కదా, అది వీరి ఇల్లు. దాని ఎదురుగా ఆపోజిట్లో నా ఇల్లు. ఇక్కడ సెక్రటరీ గారు, నందగిరి సెక్రటరీ గారు వారి ఇంటి ముందరికి వెళ్ళి అక్కడ పర్మిషన్ లేకున్నా లారీలు పోయడానికి రోడ్ ఓపెన్ చేసిండు, ప్రైవేట్ కాంపౌండ్ వాళ్ళు బదులు చేసిండు. బేసికలీ ఇప్పుడు నేను ఈ ల్యాండ్ 1987లో కొన్నాను, 2000లో ఇల్లు కట్టుకున్నాను. 2000 నుంచి ఇక్కడే ఉంటున్నాను, 24 ఇయర్స్ నుంచి. అంటే ఎక్స్ప్రెస్ కాదు ఇది, మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్రెస్ సార్కితే పెట్టండి, బేసిక్గా చెప్తున్నాను. జస్ట్ అవుటర్ ఇది ఇస్తున్నాను మీకు టోటల్గా. ఎందుకంటే ఒక మంచి ఎన్వైరన్మెంటు, చెట్లు ఉండేది, గుట్ట మీద ఉండేది, మంచి గాలి వస్తుంది, మంచి ఆక్సిజన్ వస్తుంది, ఇట్లా వస్తుందని చెప్పి ఆనాడు మేమందరం కూడా ఈ ప్లేస్ను చూస్ చేయడం జరిగింది, చేసుకున్న దాంట్లో. మా దీంట్లో కూడా వన్ ఫ్లోర్ కంటే పైకి పోవద్దు అనే దాని మీద కూడా మనం కాలనీలో పెట్టుకున్నాం, నందగిరి సొసైటీలో. దాంట్లో ఆ విధంగా నచ్చింది. సింగిల్ ఫ్యామిలీ ఉండాలి, వెల్లింగ్ ఉండాలి, అది ఆ రకంగా మేము చేసుకుంటూ పోయాం. తర్వాత ఈ చుట్టుపక్కల మిగిలిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో కూడాకు సంబంధించిన ల్యాండ్స్ని వాళ్ళు ఇష్టం ఉన్నట్లు ఆక్షన్ చేయడం, దాంట్లో ఫ్లాట్స్ కట్టడం. సరే, ఆడికి కూడా ఓకే. 4.5 acres ఎప్పుడైతే వచ్చిందో దాంట్లో కూడా 5 floors కట్టుకుంటాం అన్నంత వరకు కూడా మాకేం ఆబ్జెక్షన్ లేకుండా. కానీ ఇప్పుడు ఒక్కటి జస్ట్ మీరు ఆలోచించండి, ఇల్లీగల్గా వాళ్ళు ఒకవేళ 40 floorల బిల్డింగ్ ఆడ కట్టి 40 floors బిల్డింగ్ కట్టి కమర్షియల్గా తయారు చేసి హోటళ్ళు గిటలు తయారు చేస్తే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆ ట్యూబ్ లైట్స్ దాంట్లో మొత్తం వెలుగుతూ ఉంటే మా సొసైటీ వాళ్ళ ఇళ్ళల్లో పరిస్థితి ఏంది? వేలాది మందికి ఏదైతే ఉన్నదో అలా హోటళ్ళకి రావడము, కమర్షియల్ ఏరియా తయారు కావడం, వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి తిరగడం. ఒకసారి మీరే అందరు కూడా మనం యాక్చువల్లీ ప్రెస్ వాళ్ళే సార్ మీరు అన్నారు కరెక్ట్, 4th pillar అన్నారు కదా, కరెక్ట్ పేరు ఇచ్చారు వీళ్ళకి. ఎందుకంటే ఒక రోజు నేను ఇంటికి ఇట్లా దిగుతున్నాను, కిందికి దిగుతుంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఈ బిల్డింగ్ కూలగొట్టడానికి మార్కింగ్ చేస్తున్నారు. దే వాంటెడ్ టు మేక్ దిస్ యాజ్ ఏ సర్కిల్ చేసి వాళ్లకు ఎంట్రన్స్ ఇవ్వడానికి చేస్తుంటే నేను వచ్చి ఇక్కడ ఇమ్మీడియట్గా ఐ కాల్డ్ అప్ ఆల్ ద ప్రెస్ వాళ్ళని పిలిచి చేస్తే కమిషనర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు శ్రీనివాస్ ఎవరో ఉన్నారు కమిషనర్, అతను ఇమ్మీడియట్గా మొత్తం స్టాఫ్ తీసుకొని పారిపోయాడు. లేకపోతే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్లో దే వాంటెడ్ టు డిమాలిష్ దిస్ బిల్డింగ్ ఆల్సో అండ్ మేక్ ఇట్ యాజ్ ఎ సర్కిల్. కాబట్టి ఇదే 4th pillar ఆ రోజు రక్షించింది. వాళ్ళకు కూడా మీరు అంటున్నారు ఏమనంటే, సరే నేను ఐఎమ్ స్పెషల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ కింద ఉన్నాను, యాజ్ గవర్నమెంట్ అడ్వైజర్గా ఉన్నాను టు ద తెలంగాణ గవర్నమెంట్ అంతా పెట్టుకొని వై ఐఎమ్ నాట్ గోయింగ్ టు చీఫ్ మినిస్టర్ అండ్ కంప్లైనింగ్, ఐ వాంట్ it to go legally. I want this to go legally. నేను ఎందుకు పోయి పైరవి చేయాలి? వై షుడ్ ఐ గో టు పోయి సీఎం గారు ఇట్లా జరుగుతున్నది అని చెప్పి నేను ఎందుకు ఏడవాలి? మీ వ్యక్తిగత సమస్య కాదు కదా, మీ వ్యక్తిగత సమస్య కూడా కాదు ఇది. ప్లస్ న్యాయపరమైనది. ప్రాపర్గా విజిలెన్స్ హ్యాస్ గివెన్ ఏ ప్రాపర్ రిపోర్ట్ దట్ దిస్ ఈజ్ ఇల్లీగల్. విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంటే ఖాళీ వాళ్ళ బియ్యం పాడైతుంటే పట్టుకోవడము, లేకపోతే లిక్కర్ ఏదైనా అదే ఇదైతుంటే పట్టుకోవడము, లేకపోతే లబ్బర్ తాండాలలో సారా అమ్ముతుంటే పట్టుకోవడం, అది కాదు వాళ్ళ పని. విజిలెన్స్ వాళ్ళ పని వేర్ ఎవర్ ఇల్లీగాలిటీ ఈజ్ హ్యాపెనింగ్, ప్రభుత్వ అనుమతులు అక్రమంగా పొందుతున్న చోట విజిలెన్స్ ఉంటుంది. సో ద విజిలెన్స్ హ్యాస్ గివెన్ ఏ ప్రాపర్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్ అండ్ వాళ్ళు మున్సిపాలిటీకి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మున్సిపాలిటీకి
దే షుడ్ బ్రింగ్ డౌన్ దట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఏడా సదురుబాటు కానీ లేకపోతే ఫైన్లు కట్టి రెగ్యులరైజ్ చేయడం కానీ ఇది కాదు. బికాజ్ ఇట్ ఈస్ హర్టింగ్ ద ఎన్వైరన్మెంట్ ఆఫ్ ద ప్లేస్ టోటల్గా. కాబట్టి దిస్ హాజ్ ఓన్లీ యాజ్ పర్ ద విజిలెన్స్ రిపోర్ట్ మేమేమంటున్నామంటే హైడ్రా కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా ఆఫీసర్లు కానీ ఎవరన్నా కానీ దీన్ని చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఐ డోంట్ వాంట్ ఎనీ మర్సీ, లేకపోతే నా పదవిని నేను యూజ్ చేసుకొని పోయి ఎవరిని అడుక్కో. నేను ఒకటే చెప్పాను, ఏ విజిలెన్స్కి పంపించినా మా సెక్రటరీ గారిని పంపించాం, మేము రేపు పొద్దున అడిగి మున్సిపాలిటీకి పంపించినా మా సెక్రటరీ గారిని పంపించాం, కోర్టులో ఏదైనా ఉన్నా రాఘవాచారి గారు వారు రిప్రజెంట్ చేశారు, వారు లీగల్గా తీసుకెళ్ళారు. సో వీఆర్ గోయింగ్ టోటలీ ఆన్ ఏ లీగల్ బేసిస్ అండ్ వీ వాంట్ దట్ టు చట్టపరంగా ఈ 4వ పిల్లర్ కూడా మాకు హెల్ప్ చేయాలని చెప్పి ఇంకోటి. నందగిరి హిల్స్ కోఆపరేటివ్ సొసైటీకి జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ సొసైటీకి 2 సొసైటీలకి మధ్యలో ఉన్నటువంటి 4 ఎకరాల 70 సెంట్లు అనేటువంటి ప్రభుత్వ భూమిని 2012లో వేలం వేయటం జరిగింది. వారు వేలం వేసేటప్పటికి ఈ 4 ఎకరాల 70 సెంట్లు ఒక కొండ, ఆ కొండ మీద ఆ రోజునున్న అప్రూవల్స్ ప్రకారం గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్స్కి అప్రూవల్. 2013లో ఈ కొండ కొనుక్కున్న మనిషి అప్రూవల్ పెట్టడం జరిగింది, గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్స్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఆ అప్రూవల్ వచ్చాక దాని ప్రకారం కట్టడం మానేసి కొండని మొత్తం 100 మీటర్ల లోతుగా అనధికారంగా తవ్వటం జరిగింది. దాని మీద మున్సిపాలిటీ వాళ్ళు పెనాల్టీ వేయడం జరిగింది, పెనాల్టీ కట్టడం జరిగింది. కొండని రోడ్ నెంబర్ 45 హైట్కి తగ్గించిన తర్వాత ఎఫ్ఎస్ఐ అన్నది ఎత్తేసేదాకా అందరూ ఆలోచించి ఆ ఎఫ్ఎస్ఐ సిస్టమ్ కూడా తీసేశాక రోడ్ నెంబర్ 45లో ఉన్న 1355 అన్న ప్లాట్లో సగం ప్లాటు అమరేందర్ రెడ్డి గారు అని ఆయన కొనుక్కుని, ఆయనకు ఆల్రెడీ జూబ్లీహిల్స్లో ఒక ప్లాట్ ఉంది, ఉన్నా కూడా ఇంకొక ప్లాట్ కొనుక్కున్నారు. ఒక ప్లాట్ ఉన్న వ్యక్తి జూబ్లీహిల్స్ నిబంధనల ప్రకారం ఇంకో ప్లాట్ కొనడానికి లేదు, ఆయన ప్లాట్ నిబంధన కొనుక్కున్నాక నివాసానికి ఇచ్చినటువంటి ప్లాట్ని రూల్ నెంబర్ 42 ప్రకారం అది ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే వాడాలి. అలా కాకుండా వెనకాల ఉన్నటువంటి వారి కంపెనీకి సంబంధించిన ల్యాండ్కి దీన్ని దవరగా చూపించారు. తర్వాత మళ్ళీ రిమైనింగ్ ముక్కను కూడా నెట్ వెంచర్ కొనుక్కుని ఈ 1355 అనే ప్లాటు నివాసానికి అమర్చబడ్డ ప్లాటు, నివాస మున్సిపాలిటీలో అప్లై అయ్యే ప్లాట్ని ఒక దారి వారధిగా చూపించి ఆ దారిని మొత్తం రోడ్ నెంబర్ 45 చూపించి ఈ 4 ఎకరాల 70 సెంట్లకు కూడా రోడ్ నెంబర్ 45కి అబటింగ్గా ఉండే ప్లాట్కి ఏ రూల్ అవుతుందో ఆ రూల్ చూపించి, దో ది రోడ్ జివో ఇస్ వెరీ క్లియర్ that it is only for the abutting plot, not to the entire universe are connected to it. అయినా కూడా అప్రూవల్ అక్రమంగా తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఆ అప్రూవల్ చూపించుకుంటూ ఈవేళ మెగా స్ట్రక్చర్ యాజ్ ఆఫ్ నౌ యూ కెన్ సీ, ఆల్ ఆఫ్ యూ కెన్ సీ, అండ్ అనదర్ 115 మీటర్స్కి మాకు అప్రూవల్ కావాలని కూడా పెట్టడం జరిగింది. అది కూడా వస్తే నేషనల్ పార్క్ వచ్చి 30 మీటర్ల దూరంలో ఉన్న నేషనల్ పార్క్ విచ్ ఈస్ కాల్డ్ as ఆక్సిజన్ పార్క్ ఆఫ్ హైదరాబాద్ విల్ నాట్ కమ్ టు హైదరాబాద్ వెస్ట్, ఇట్ విల్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు హైదరాబాద్ ఈస్ట్. సో ఇవన్నీ మేము కంప్లైంట్ చేయడం జరిగింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారు ఆ కంప్లైంట్ అంతా క్షుణ్ణంగా పరిశీలించి అన్ని ఫైళ్లు పరిశీలించి అందరు ఆఫీసర్లకి నోటీసులు ఇచ్చి అన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో క్లియర్గా చెప్పారు ఈ అప్రూవల్స్ అన్ని అవకతవక అప్రూవల్స్ అన్ని మిస్రిప్రజెంటేషన్ చేయడం వల్ల పొందిన అప్రూవల్స్, ఈ అప్రూవల్స్కి చట్టబద్ధత లేదు, చట్టానికి వ్యతిరేకంగా అప్రూవల్ ఇచ్చిన ఆఫీసర్స్ అందరి మీద యాక్షన్ తీసుకోవాలి, చట్టానికి వ్యతిరేకంగా ఇలాంటి ఆఫీసర్ల చేత ఇలా తప్పుడు పడి చేయించినందుకు ఆ కంపెనీ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, క్రిమినల్ యాక్షన్, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ బదులు కిందకి దించేయాలన్నది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి నందగిరి సొసైటీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో మ్యాటర్ పెండింగ్. 4 ఎకరాల ఎంత అనుమతి ఉంది, అంటే ఎన్ని ఫ్లోర్స్కి? ఆల్రెడీ 45 ఫ్లోర్లకి ఉన్నాం అప్రూవల్. ఇప్పుడు ఉన్నది 45, వాళ్ళు అడిగింది 115 మీటర్లకి. అది కూడా వస్తే రావచ్చు. కానీ ఇప్పుడు హైడ్రా చెరువులతో పాటు ప్రభుత్వ భూముల పైన కూడా యాక్షన్ తీసుకుంటారు. మీరు హైడ్రా కంప్లైంట్ చేశారా ఏంటి? మాకున్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హైడ్రా కూడా త్వరలో వెళ్తున్నారు, తయారు చేస్తున్నారు మొత్తం అంతా. ఇది ప్రభుత్వ భూమిని కొనుక్కున్న తర్వాత అమ్మినప్పుడు ఉన్న కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరు, దాని భౌగోళిక పరిస్థితులు మొత్తం మార్చేయడం జరిగింది. అమ్మేటప్పుడే ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో పెట్టుకుని పక్కన రెసిడెన్షియల్ కాలనీలు, 2 రెసిడెన్షియల్ కాలనీలు ప్రెస్టేజియస్ కాలనీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ ల్యాండ్కి 5 ఫ్లోర్లకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. తర్వాత దాన్ని మార్చేసి పరిస్థితులకు అనుకూలంగా వారికి అనుకూలంగా మార్చుకున్నారు కాబట్టి దీని మీద మేము హైడ్రా కూడా వెళ్తారని సొసైటీ సెక్రటరీ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. కొత్తగా వచ్చిన జిహెచ్ఎంసీ కమిషనర్ని కూడా కలిసారా? ఆమెకు ఏమైనా ఫిర్యాదు అందజేశారా? కొత్తగా వచ్చిన కమిషనర్ గారిని ఇప్పటికి 4 సార్లు కలవడం జరిగింది, ఫిర్యాదు ఇవ్వడం జరిగింది, వారు పరిశీలిస్తున్నామని చెప్పడం జరిగింది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.